ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం మనం విశ్వాసముతో దేవుని యందు భయభక్తులతో చేసే ప్రతి పని వృధా కాకుండా యెహోవా ఆశీర్వాదముతో నిండిపోతుందని, మన శ్రమ, మన కృషి, మన సహాయం ఇవన్నీ దేవుని దృష్టిలో కనిపిస్తాయని, దేవుడు మన ప్రయత్నాలను ఆశీర్వదించినప్పుడు చిన్న చిన్న పనులు కూడా గొప్ప ఫలితాలను ఇస్తాయని తెలియజేస్తుంది. ప్రియులారా, ఇది కేవలం ఆర్థిక విషయాలకే కాదు, ఆత్మీయ జీవితం, కుటుంబ సంబంధాలు మరియు ఇతరుల పట్ల మనం చూపే ప్రేమకు కూడా వర్తిస్తుంది. ఈ వచనం ముఖ్యంగా దయా, దానం, సహాయం గురించి చెప్తుంది. మనము అవసరంలో ఉన్నవారికి సహాయం చేసినప్పుడు, మనకున్నది మనస్ఫూర్తిగా పంచినప్పుడు దేవుడు మన చేతిని పట్టుకొని మన ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడని, దేవుడు కేవలం మనం ఇచ్చిన దానిని మాత్రమే కాకుండా మనం చేసే ప్రతి పని, శ్రమ, కృషిని కూడా ఆశీర్వదిస్తాడని గుర్తు చేస్తుంది. ఉదాహరణకు, ఇస్సాకు కరువు సమయంలో విత్తనములు విత్తాడు. దేవుడు అతని శ్రమను ఆశీర్వదించి 100 రెట్ల పంట ఇచ్చాడు. అతని కృషి వృధా కాలేదు. ఇది ప్రయత్నములో దేవుని ఆశీర్వాదం యొక్క ఉదాహరణ. ఒక రైతు కష్టపడి విత్తనాలు వేసినా వాన రాకపోతే పంట వృధా అవుతుందని భావిస్తాడు. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడి శ్రమను దేవుడు గాలి, వాన, కరుణతో ఆశీర్వదిస్తాడు. అలాగే ఒక మనిషి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తన దగ్గర ఉన్నదాన్ని పేదవారితో పంచుకుంటే దేవుడు ఆ మనిషి చేతిని ఖాళీగా వదిలిపెట్టడు. మనము కృషి చేస్తే అది వృధా కాదు. మనం ఇతరులకు సహాయం చేస్తే అది చిన్న పని కాదు. దేవుడు మన చేతులను ఆశీర్వదిస్తే సాధారణ శ్రమ కూడా అద్భుత ఫలితాలను ఇస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును, విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక అని. ప్రియులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును అని. సహోదరి సహోదరులారా, బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా, ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా కార్యములన్నింటిలోనూ, మేము చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీవు మమ్మను ఆశీర్వదించుదువని, నీవు మా ప్రయత్నాలను ఆశీర్వదించినప్పుడు చిన్న చిన్న పనులు కూడా గొప్ప ఫలితాలను ఇస్తాయని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము మేలు చేయటి యందు విసుకక అలేక మేలు చేస్తూ తగిన కాలమందు పంట కోసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని,
మా మట్టుకు మేము పూర్ణ జాగ్రత్త గలవారమై మా విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశనిగ్రహమును, ఆశనిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొని నిన్ను గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో సోమరులమైనను నిష్ఫలులమైనను కాకుండా ఉండుటకు కృపచూపమని సమాధానమును, విశ్వాసముతో కూడిన ప్రేమయు మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.